హలో ఆల్, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ పులుసుని అయితే చేసుకుందామా. ఏది లేకుండా చాలా టేస్టీగా ఉండే ప్రొసీజర్ని అయితే చెప్తాను. ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కాకరకాయల్లో అయితే సాల్ట్ ఇంకా పసుపు వేసి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం చింతపండును అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కూరగిన్నె పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ల పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయలను అయితే వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. ఓన్లీ చింతపండు రసం అయితే పులుపు ఉంటుంది కదా, అందులో ఒక 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో జీలకర్ర, మెంతుల పొడి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పులుసు ఉడుకుతున్నప్పుడు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని అందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. ఎంతో రుచికరమైన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే పక్కన ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకటి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.